మా లోటస్ పాండ్ చూస్తా ఉంటే రెండు విషయాలు మీతో షేర్ చేసుకోవాలనిపించింది. వినాయకుడికి బాగా ఇష్టమైనది గరిక, ఉండ్రాళ్ళు అని మనకు అందరికీ తెలుసు కదండి. దానితో పాటుగా బిల్వపత్రాలు కూడా స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైనవి. వాటితో పాటుగా స్వామికి బాగా ఇష్టమైనవి తామర పూలు అని చెప్పేసి తెలియచేయబడిందండి. తామర పూలు ఖచ్చితంగా గణపతి హోమం చేసినప్పుడు ఉండేలాగా చూసుకుంటారండి పెద్దలంతా. గణపతికి ఇష్టమైన ఈ తామర పూలు మన ఆధ్యాత్మికంగా ఎంతో విలువైనవి. మన దేవీ దేవతలు చాలా మంది చేతిలో మన అమ్మవారి స్వరూపాలు కొన్ని రూపాల్లో పద్మాసన, పద్మప్రియ, పద్మాలని అంటే తామర పూలని చేతులతో ధరించుంటారు. తామర పూల మీద కూర్చుని ఉంటారు. ఇలా అనేక విధాలుగా తామర పూలకి ఎంతో ప్రత్యేకత ఇవ్వబడిందండి. సూర్యుని వెలుగులతోటే సంబంధం లేకుండా రాత్రి సమయంలో విరబూసుకున్నట్లుగా వచ్చి ఉదయాన్నే మళ్ళీ సూర్యకిరణాలు పడే టైంకి అవి దగ్గరగా అయిపోవటం, ఇదంతా ఎంతో అపురూపమైనదిగా అనిపిస్తూ ఉంటది మనందరికీ. అటువంటి పూలు మన ఇంట్లో ఇంత అందంగా సిరిహాసిని నిలయంగా భావించి ఈ గార్డెన్లో నాకు ఆనందాన్ని ఇచ్చినవి మీతో పంచుకుంటున్నానండి.